ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్కార పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః లోకమాత పిత పార్వతీ పరమేశ్వర వీరభద్ర భద్రకాళి మాత నమో నమః జయ సీతారాం జయ ఉద్గుణేశ్వరం నమో నమః. ఎన్నో ఇప్పుడు రోజు రోజుకి వీడియోలు ఎందుకు పెడుతున్నానంటే మా నాన్న ఆజ్ఞతో వీరభద్ర స్వామి ఆజ్ఞతో ఈరోజు ప్రతి మాట జరిగేది జరిగిపోయిందన్న. ఇది వాక్యము నేనేదో ఒక రాజకీయ నాయకుల మీద ప్రేమతోనో లేకుంటే ఏదో పక్షపాతంతోనో ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా నిష్పక్షపాతంగా ఆ వీరభద్ర స్వామి ఈ కొడుకుగా ఈరోజు జనాల్లో అంత చైతన్యం నింపడానికి కానీ రాబో రోజుల్లో భగవంతుడు ఉండాడు, మీరు ఏదో ఊహల్లో ఎందుకు ఇట్లా జరుగుతుంది భగవంతుడు ఉంటే ఎట్లయితుంది అనే వాళ్ళందరికీ చూపించడానికి ఆ భగవంతుడు వీరభద్రుడు ఎప్పుడు మనల్ని కనిపెట్టుకొని మనం రక్షిస్తున్నాడు. కాబట్టి ఈరోజు భారతదేశం వెలుగుతున్నది, భారతదేశం రక్షణగా ఉంది. ఆ పరమశివుడే సాక్షాత్ ఆ వీరభద్ర స్వామి భారతదేశానికి రక్షించుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు దుష్ట శక్తుల నుంచి పాకిస్తాన్, చైనా ఇటువంటి ఇంకా కొంతమంది తీవ్రవాదుల నుంచి కూడా రక్షించబడుతుంది. అది మనకు తెలియడం లేదు. మనం ఒక ఊహలో ఉన్నాము, మనం ఏదో జవాన్ల నుంచి మనం సైనికుల నుంచి కాపాడబడుకుంటున్నాం, అది నిజమే. కానీ భగవంతుడు ఆ రూపాల్లో వెలిగిస్తూ వాళ్ళని మనిషి ఎంతవరకు చైతన్యవంతులు ఉంటారు చెప్పండి, మీరు ఆలోచించండి. ఒక్కసారి అదమర్చి నిద్రపోతే ఏ ఘోరం జరుగుతుందో తెలియదు. కానీ భగవంతుడు వాళ్ళు పండుకున్నా తన కన్నురెప్పు కూడా వాల్చకుండా కాపలా కాస్తున్నట్టు కాబట్టి ఈ భారతదేశం వెలిగిపోతున్నది. ఈ పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి, ఋషిభూమి, అన్ని కులాలకి మతాలకి అన్ని విభిన్నమైన మనస్తత్వాలకి విభిన్నమైన భాషలకి అన్నిటిగా ఈ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యంగా వెలుగుతున్నది. దీనికి అంతటికీ ఆ పరమశివుడు ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుతూ ఎప్పుడెప్పుడు లయ తప్పినప్పుడల్లా మనల్ని దారిలో తెస్తూ మనసులు ఎప్పుడెప్పుడు బలహీనపడి కొంతమందికి సపోర్ట్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళని దారిలో చేసి మేల్కొల్పే చేసేది వీరభద్రుడి పని. అది మనం గతంలో చంద్రబాబు గారు వచ్చినప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆయనకు ఒక అవకాశం ఇచ్చినారు. అనుభవస్తుడు ఈయనైతే చేయగలడని మనకు అవకాశం ఇస్తే ఆయనకి మనమందరూ ప్రజలు ఇస్తే సాధ్యమైనంత వరకు ఆయన అనుభవంతో అమరావతి రూపకల్పన రైతుల నుంచి దాదాపు 32 ఎకరాల పైనే 32,000 ఎకరాలు సేకరణ చేసి దానికి శంకుస్థాపన చేసి భూమి పూజ చేసి దాన్ని చట్టబద్ధం చేసి మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అప్పట్లో, తర్వాత మన ప్రధాని మోడీ గారిని, అందరినీ ప్రతిపక్ష పార్టీలు అందరిని పిలిచిన దాంట్లో కొంతమంది జగన్ కూడా సభకు హాజరు కాలే భూమి పూజకి. కానీ మన మోడీ గారు వచ్చి భూమి పూజ చేసి తర్వాత ఇది ఢిల్లీ లాంటి రాజధాని చేస్తామని చెప్పి, తర్వాత కేసీఆర్ కూడా ఈశాన్యంలో మంచి బలం ఉంది, ఇది మంచి రాజధాని అయితే దానికి మా సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పి వీళ్ళందరూ ఇన్ని మాటలు తీసుకొని భూమి పూజ చేసి ప్రారంభిస్తే దాదాపు ఆయన లోటు బడ్జెట్తో 16,000 కోట్లు లోటు బడ్జెట్తో మొదలుపెట్టింది. దాదాపు ఆయన వట్టి సీమ కానీ చాలా వరకు పేదలకి సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, ఇంకా కార్యక్రమాలు, ఈ అంబేద్కర్ చదువు ఎస్సీ వాళ్ళకి ఈ చదువుల విషయాల్లో కానీ రకరకాల ప్రోత్సాహకాలు చాలా వరకు అన్న క్యాంటీన్ కానీ ఇవన్నీ తన పరిధిలో అనుభవంతో చేసినాడు. కానీ అప్పట్లోనే హైదరాబాద్లో మనకు 10 ఏళ్ళు ఉండే అవసరం ఉన్నా కానీ ఎందుకు వచ్చినామంటే అది చాలామంది ఏమనుకుంటారంటే ఓటుకు నోటు కేసుకు భయపడి వచ్చారనుకుంటారు. అట్లేం కాదన్నా, అప్పటికే ఫోన్ ట్యాపింగ్ ద్వారా కొన్ని కుట్రలు జరుగుతుంటాయి. ఒకే ఇంట్లోన ఇద్దరు ఉంటే ఎట్లుంటుందో ఒకే రాష్ట్రంలో ఒకే హైదరాబాద్లో ఇద్దరు ముఖ్యమంత్రి పరిపాలించడం అసాధ్యము. ఎందుకంటే మన అంతర్గతంగా కొన్ని రాష్ట్ర ఒప్పందాలు ఉంటాయి, కొన్ని రాష్ట్రానికి సంబంధించి ఏదైనా కంపెనీలు వచ్చేది ఏదైనా డీలింగ్స్ మాట్లాడేటప్పుడు అది విషయం లీక్ అయితే వాళ్ళకంటే తక్కువ రేట్ ఇస్తాం, వాళ్ళకంటే తక్కువ ఇంకా ఎక్కువ ప్రోత్సాహాలు ఇస్తామన్నప్పుడు కంపెనీలు ఇదవుతాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచనలో పెట్టుకొని ఆయన మౌనంగా అప్పటికప్పుడు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తే వీళ్ళు ఏమనుకున్నారంటే ఓటుకు నోటు కేసు భయపడి వచ్చినట్టు. అరే ఇన్ని కేసులు ఉండే వాళ్ళే భయపడడంలే. ఈరోజు మన రాజ్యాంగం ఎట్లుందంటే 43,000 కోట్లు ఈడీ జప్తు చేసి ఆస్తులు వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉండి వాళ్ళ 11 కేసుల పైనే ఈడీ చట్టాల కేసులుండి కూడా ఒక ముఖ్యమంత్రి కాగలిగినాడంటే మనం అర్థం చేసుకోవాలి ప్రజలంత అమాయకులు మళ్ళీ తెలియదు. ఒక కాలనీకి వాచ్మ్యాన్ పెట్టాలంటే మనము బాగా ఆలోచిస్తాం, ఈ వాచ్మెన్ మంచోడా, వీడు దొంగోడా, దుష్టుడా, మన ఫ్లాష్ బ్యాక్ చూసి వాని బ్యాక్గ్రౌండ్ చూసి ఇస్తాం. అటువంటిది ఒక రాష్ట్రానికి నాయకం చేయాలంటే వాని కేసులు ఏమున్నాయి, ఆయన మంచోడా దుర్మార్గుడా,
అన్నీ ఆలోచన చేసి చేస్తాం. కానీ ఒక ముఖ్యమంత్రికి ఇన్ని కేసులు ఉండే ఆయనకి మనము చేతిలో బీగం ఇస్తే ఇంకెట్లా ఆడుకున్నాడో మనం చూపించినాడు. మనం అర్థం చేసుకోవాలా, మనది తప్పది, ప్రజలు తప్పు. ప్రజలు అనుభవించినారు ఇప్పుడు 5 ఏళ్ళు. డెవలప్ లేదు, ఏం లేదు. అభివృద్ధి అంటే సంక్షేమం అంటే ఏమి? ప్రతి ఒక్కరు 10,000 15,000 ఇవ్వడమేనా? ఇట్లా అనుకుంటే ప్రతి ఒక్క ముఖ్యమంత్రులు ఇచ్చుకుంటూ వచ్చింది ఇప్పటికి రాష్ట్రం దివాళా చెప్పు తీసుకుని పోతుంటే. డెవలప్ చేయాలా, ప్రజలు డబ్బులతో ఆసుపత్రులు ఇంకా ఎక్కువ కట్టాలా, విద్యాలయాలు ఎక్కువ కట్టి ఉచిత విద్య ఇవ్వాలా, రోడ్లు వేపియాలా, మౌలిక వసతులు ప్రాజెక్టులు కట్టి ఇవ్వాలా. అంతేగాని ఆ డబ్బులు ఇస్తే జనాలు సోమరిపోతులే గందరగోళం అవుతున్నారు. అవి కూడా ఎట్లా ఇస్తారు? మన మీద రేట్లు పెంచుతారు. గ్యాస్ రేట్లు పెరుగుతాయి, కరెంట్ రేట్లు పెరుగుతాయి, ఇవన్నీ పెట్రోల్ డీజిల్ అన్ని నిత్యావసర రేట్లు పెరిగి మనకి ఇస్తారు. మనతో 100 రూపాయలు తీసుకొని 10 రూపాయలు ఇస్తారు. ఇది కూడా జ్ఞానం లేదు జనాలకి. జనాలు ఏమడగాల? అరే మాకు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయండి, మేము పని పోతే 5 మంది బతుకుతాము, మా పిల్లలకి ఉద్యోగాల అవకాశాలు కాబట్టి పరిశ్రమలు ఏర్పాటు చేయండి, డెవలప్ చేయండి, మాకు ఇది లేదు, ఆదరణలో ఇది లోటు ఉంది, ఇది చేయండి, ఈ పలానా నియోజకవర్గంలో ఇది లేదు, ఇటువంటి వాడికి తెచ్చిపెట్టి వాళ్ళు డబ్బులు అడిగేదానికోసం వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఈ డబ్బులతోనే జనాల్ని ఇది చేస్తున్నారు. జనాలు కూడా చాలా పొరపాటు ఉంది నాన్న. ఇంకెట్లా మారుతుంది? మనం అమెరికాలోకి ఎట్లయితాం, చైనాలోకి ఎట్లయితాం? వాళ్ళు మనలా కడుక్కొని తిండ్రు. మనల్ని ఏమంటారు తెలుసా? బెగ్గర్స్ అంటారు వాళ్ళు. మనకి సెంటిమెంట్ ఫెలోస్. మనం తప్పు చేసినా మనం ప్రోత్సహించకూడదు. తప్పు ఎవరు చేసినా, ఏ నాయకుడు చేసినా వెంటనే దించి గుణపాఠం చెప్తే నాయకుల్లో భయం పుడుతుంది. అంతేగాని ఇప్పుడు చూడు, జగన్ గారు ఎంత భయం లేకుంటే ఆయన 175 అంటాడు. అంటే ఆయన చేసేది కరెక్ట్ అనుకుంటున్నాడు. ఈరోజు వివేకానందని ఎవరు చంపారు కూడా తెలిసి మళ్ళా అవినాష్ రెడ్డిని అమాయకుడు, చిన్న పిల్లవాడు మనస్తత్వం, ఆయన జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. ఆయన చెప్తుంటే మనం అర్థం చేసుకోవాలా. అంటే ఆయన ఏం చెప్తే అది మనం వినాలా. 3 రాజధానులు అంటే 3 రాజధానులు వినాలా. మళ్ళీ ఒకప్పుడు అమరావతిని అసెంబ్లీలో చెప్పినప్పుడు ఒప్పుకోకుండా 3 రాజధానులు కావాల్సి ఉంటుంది. రైతులు కూడా ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ భూములు? ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయన్నమాట. ఇవన్నీ తెలియకుండా మనం గందరగోళం చేసుకుంటుంటాము. జై వీరభద్ర ప్రసాద్ నమో నమః.